సో కంటెస్టెంట్ నెంబర్ 3 మీరు పాడబోతున్నటువంటి పాట వివరాలు తెలియజేస్తారా? శ్రీ వెంకటాచలపతి సార్. పాట పల్లవి. శ్రీ వెంకటాచలపతి నీ చరణాలే సద్గతి శ్రీ వెంకటాచలపతి వెంకటాచలపతి నీ చరణాలే సద్గతి వెంకటాచలపతి నీ చరణాలే సద్గతి నేను నిత్యం పూజించే మనిషి మనసు తిరుపతి శ్రీ వెంకటాచలపతి సకల కళా సంపన్నములు మీ కన్నులు మిగిల పాపతి మిరహరములు నీ చూపులు సకల కళా సంపన్నములు మీ కన్నులు మిగిల పాశతి మిరహరములు నీ చూపులు ఆ కన్నులు ఆ చూపులు మా పదలకు కాపులు కరుణామృత భరితాసిత వరదాద్భుత గుణహిత శ్రీ వెంకటాచలపతి వెంకటాచలపతి నీ చరణాలే సద్గతి నేను నిత్యం పూజించే మనిషి మనసు తిరుపతి శ్రీ వెంకటాచలపతి. బాగుంది సార్, చాలా బాగుంది. ఈ పాట ఎక్కడికి పోదు ఉండండి. ఈ పాటను గురించి వివరాలు నేను చెప్పమంటారా? ఈ పాటకు సంగీతం చేసింది రాజేశ్వరరావు గారు. నాకు తెలిసి ఈ పాట రాసింది ఎంకే రాము గారు అనుకుంటాను. ఈ పాట పాడింది నేను. ఇంతకంటే వివరాలు ఏం కావాలి మీకు? పోతే ఇంకో చిన్న ప్రశ్న, ఈ పాట ఏ రాగంలో ఉందో చెప్పగలరా? ఈ పాట ఏ రాగంలో ఉందో మీరు చెప్పలేకపోతే మార్కులు ఏం పోవు, కానీ చాలా అన్యాయం అయిపోతుంది. ఈ పాట మిమ్మల్ని అడిగానా నేను? సుబ్రహ్మణ్యం గారు, ఈ సుబ్రహ్మణ్యం అనే పేరున్న వాళ్ళందరూ కొంచెం గలని ఎక్కువ మాట్లాడుతుంటారు సార్. చెప్పండి. ఐ హ్యావ్ నో ఐడియా సార్. యూ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా. ఇంతకు ముందే 2 పాటలు పాడి వినిపించే రాగం గురించి కూడా చెప్పాం. అదే సింధు భైరవి రాగమే ఈ పాట కూడా. పక్కనే ఉంది అమ్మాయి సింధు భైరవి. మీరు పాట రాగం మర్చిపోయారనమాట. నో ప్రాబ్లం. మీరు మీ పాట గురించి ఆలోచిస్తూ ఉంటారు. పాపం టెన్షన్, చెమటలు కూడా కారిపోతున్నాయి. దయచేసి అక్కడ కూర్చోండి. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ జెంటిల్మెన్. నౌ కంటెస్టెంట్ నెంబర్ 4 రామదా. అడ్రస్లు డీటెయిల్స్ చెప్పేసేయండి అన్ని పాడబోయే పాట గురించి. ఓ మలయ పవన. ఓ మలయ పవన. మలయ మార్తం రాగం. సూర్యప్రకాష్ రచన. ఎం గోపాలకృష్ణ సంగీతం. రాగంతో కూడా చెప్పేశారు. మళ్ళీ నేను అడుగుతానేమో ఎందుకు లేని పని పడవా అని. కానివ్వండి. ఓ మలయ పవన ఓహో మలయ పవన ఓ మలయ పవన ఓహో మలయ పవన ఈ మలయ నిలవీచికలో ఊగిపోవు సుమడోలికలో ఈ మలయ నిలవీచికలో ఊగిపోవు సుమడోలికలో తేలిపోవు మధురోహనలో తేలిపోవు మధురోహనలో తేనెలొలుగు సుమభావనలో ఓ మలయ పవన ఓహో మలయ పవన ఓహో మలయ పవన ఓహో మలయ పవన. వెరీ వెల్ డన్. గాడ్ బ్లెస్ యూ. పేట్రియాటిక్ సాంగ్స్తో మీ ముందుకు రానున్నారు. భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు
ఈ సాంగ్ కావాల్సిన ఆ పవర్ నువ్వు ఇచ్చింది మటుకు ఎక్స్ట్రాడినరీ. ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. ఆసేతు హిమాచలం, సేతు అంటే వంతెన. ఎక్కడుంది? రామేశ్వరం దగ్గర ఉంది వంతెన. అంటే కింది నుండి పై వరకు మొత్తం సస్యశ్యామలంగా ఉన్న జీవధాత్రికి జేజేలు. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. సంపదలతో సంపులొలికే భారతీ జయ హో. చాలా సునాయాసంగా అవలీలగా నీ గొంతు చక్కగా వయ్యారాలు పోతుంది అలాగా. I love India, I love India. ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया. Sarthak, you presented it very well. कल आने वालों को दे तेरे कदमों के निशान. మన దేశం గురించి ఏమైనా చెప్పగలవు? ఇండియాకి స్వాతంత్రం వచ్చింది కానీ మాకు రాలేదు. तुम रुक नहीं सकते, थम नहीं सकते, चलते रहो चलते रहो चलते रहो. నేడే స్వాతంత్ర దినం, వీరుల త్యాగ ఫలం, నేడే నవోదయం. నీకు ఎవరు చెప్పించారు ఇవన్నీ ఈ విషయాలు? అంటే కొన్ని టెక్నిక్స్ నాన్న చెప్తూ ఉంటారు. మా నాన్న కూడా నాకు ఎన్నో టెక్నిక్స్ చెప్పారు, ఏది రాలేదు నాకు. సాధించిన దానికి సంతృప్తిని పొంది, అదే విజయం అనుకుంటే పొరపాటోయి. చాలా అద్భుతంగా పాడావు. అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చావు. ఆగకోయి భారతీయుడా, అందాల బంధం ఉంది నీలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. What a performance. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా, ఎన్ని భేదాలున్నా అని పాడావు చూడు, ప్రతిసారి అద్భుతంగా ఉంది. దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ. చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదు, రాజధానుల రాజభవనం రాసలీలలు కాదు కాదు. ఈ పాట ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడగలరు, ఒక వాగ్దేవి పాడగలరు. దేశమంటే క్రోధమెందుకు కరుణ పంచు, స్వార్థమెందుకు సహకరించు, పంతమెందుకు పలకరించు, కక్షలెందుకు కౌగిలించు. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. ఇన్ ద హిస్టరీ ఆఫ్ రియాలిటీ షో ఇలాంటి ఒక మొమెంట్, పవర్ఫుల్ మొమెంట్ నేను ఫస్ట్ టైం విట్నెస్ చేస్తున్నాను.